సార్ ఇప్పుడు బేసిక్‌గా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఫుడ్ డైట్ అంటే ఏమైనా ఉంటుందండి? సో డైట్ అనేది మనిషి యొక్క చాలా అన్ని హెల్త్ పారామీటర్స్ మనం తీసుకుంటే సో డైట్ అంటాము, ఎక్సర్సైజ్ అంటాము, స్లీప్ అంటాము, స్ట్రెస్ లేకుండా ఉండడం అంటాము. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అనేది ఒక మనిషి హెల్త్‌లో 95% ఆఫ్ ది రోల్ ప్లే చేస్తుందనమాట. ఒక మనిషి హెల్తీగా ఉన్నాడంటే 95% రీజన్ మంచి డైట్ తీసుకోవడం వల్ల, లేకపోతే చెడు డైట్ తీసుకోవడం వల్ల. మిగిలినవి ఏమన్నా కానీ 5%. హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు కంటే జనరల్గా ఒక మనిషికి హోమియోపతి ట్రీట్మెంట్ వస్తే మనం ఏం చేస్తామంటే, హోమియోపతి ట్రీట్మెంట్ కోసం సపరేట్‌గా డైట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కేసెస్‌లో చెప్తామన్నమాట. సో అది మనం డిస్కస్ చేద్దాం. నార్మల్‌గా ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి. అది హోమియోపతి తీసుకున్నా, ఆయుర్వేద తీసుకున్నా, యునాని తీసుకున్నా, సిద్ధ తీసుకున్నా, అలోపతి తీసుకున్నా, డైట్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇంకోటి అదే విధంగా హోమియోపతి వాడడం వల్ల ఏమన్నా డైట్ చేయాలా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఉండదు. 99% ఆఫ్ ది కేసెస్‌లో ఉండదనమాట. ఉండదు. 1 ఆర్ 2 కేసెస్‌లో మనం ఏమంటామంటే హోమియోపతి మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ అంటే 1 ఆర్ 2 డేస్ కొన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తామన్నమాట. హై పొటెన్సీస్‌లో ఇస్తామన్నమాట. హై పొటెన్సీస్‌లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మెడిసినల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ మెడిసినల్ క్వాంటిటీ యాక్షన్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి 1 ఆర్ 2 డేస్ మీరు ఎక్కువ పచ్చి ఆనియన్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ స్మెల్స్ కానీ అట్లాంటి 1 ఆర్ 2 డేస్ తినద్దంటాం తప్పితే దీనికంటూ ఆయుర్వేద లాగా సంవత్సరాలు పులుపు మానేయండి, పప్పు దినుసులు మానేయండి, ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట. వాళ్ళకి ఏది కావాలంటే అది తింటూ, బట్ హెల్దీ డైట్ తింటూ హోమియోపతి వాడచ్చు. ఇదొక క్రైటీరియా. థర్డ్ క్రైటీరియా ఏంటి? డిసీజ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, డయాబెటీస్ ఉంది, వాళ్ళు ఏమంటామంటే మీరు స్వీట్లు ఎక్కువ తినొద్దు అంటాం. అది డిసీజ్ని బట్టి. ఓకే, బీపీ ఎక్కువ ఉందనుకోండి, షుగర్ సాల్ట్ తగ్గించండి అంటాం అనమాట. సో అట్లా డిసీజ్ని బట్టి. ఒబేసిటీ ఎక్కువ ఉంది, సో వాళ్ళు ఏమంటామంటే మనము మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ఫ్యాట్స్ తగ్గించండి, నాన్ వెజ్ కూడా తినద్దు అని అంటూ ఉంటారు. కొన్ని కండిషన్స్లో చెప్తామన్నమాట. సో డైట్ అనేది జనరల్గా ఒక డైట్ ఉంటుంది, వాళ్ళ డిసీజ్ని బట్టి ఒక డైట్ ఉంటుంది. అంతేగాని హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల డైట్ అనేది అంతగా ఏమి ఉండదు. ఉన్నా కూడా 1 ఆర్ 2 డేస్ మేజర్ ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట.